తిప్పుకుంటూ పోతే ఒక కాడు అడిగిన రాజేంద్రన్న ఏంటో పరిస్థితి ఎట్లుందంటే అదే మీరు చింతపడకుండా ఇంక ఓట్లు ఎక్కువ పడితే పోని చెప్పారు. కాబట్టి ధైర్యంగా దేవుని నమ్ముకున్నాం, దేవుళ్ళంటి కార్యకర్తలు నమ్ముకున్నాం, దేవుళ్ళంటి ప్రజలు నమ్ముకొని మనం రాజేంద్రన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న మహిళా సోదరులు, నాయకులు, కార్యకర్తలు ఏకమై కసిగా పెద్ద నాయకుడు ఎవరు లేకపోయినా మేమే పెద్ద నాయకులము, మేమే నిజమైన కార్యకర్తలను భారతీయ జనతా పార్టీకి అని చెప్పేసి రాజేంద్రను గెలుపు కోసం 6 నిమిషాలు కష్టపడినటువంటి ఇక్కడ బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా శిరసు మంచి నేను నమస్కారం చేస్తున్నాను. సోదరులారా, ఇంకో విషయం చెప్పాలంటే ఈరోజు తెలంగాణలో మన భారతీయ జనతా పార్టీ ఇంకా అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రన్న కావాల్సిందే, ఫ్యూచర్ లీడర్ కూడా తెలంగాణకు రాజేంద్ర కూడా కావాల్సిందని చెప్పేసి ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా చాలా మాట్లాడున్నాయి, చెప్పాలని చాలా అనుకున్నాం, చెప్తే టైం సరిపోదు, ఎక్కువసేపు మాట్లాడితే మీకు ఆకలి అవుతుంది అని, కాబట్టి ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి